మార్చ్ ఎండింగ్ లోపల ఏప్రిల్ కంతా సోలార్ వస్తుంది. అట్లనే వేరే వాళ్ళని ఒక 6 కోట్లు అడిగినాను, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కలెక్టర్ గారు సంతకం పెడితే వాళ్ళు ఇస్తామన్నారు. సో ఈ 2 ఉన్నాయి. ఇంకా ఆ నిక్లెస్ రోడ్డుని చేయాలని ఉన్నాం. కమిషనరు, ఇంజనీర్లు అందరూ చాలా కష్టపడుతున్నారు. బ్యాంకుకు పోయి రుణాలు ఇంతవరకు నాకు తెలిసి ఏ మున్సిపాలిటీ కూడా బ్యాంకు రుణానికి పోయిండదు. ఫస్ట్ అంటే కొన్ని ఉన్నాయి, ఇప్పుడు పూనా అట్లాంటివన్నీ వాళ్ళకు దే హ్యావ్ డిఫరెంట్. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ మున్సిపాలిటీ కూడా పోయిండదేమో. మనం అప్పు కూడా పోతున్నాం, ఎందుకంటే తీరుస్తామనే నమ్మకం ఉంది కాబట్టి అప్పు చేస్తున్నాం. మీరు కూడా కొద్దిగా తగ్గించినారు స్పీడు, వద్దు చేయొద్దండి. మీకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఇంత బాగా చేసే మున్సిపాలిటీ మీకు కూడా చిక్కదు. దయచేసి మీరు కూడా మళ్ళీ యథావిధంగా, నాకు తెలియదు టైం టేబుల్ వేసుకొని ఉన్నా మీరు రోజు ఆఫీస్కి రావాల్సిందే. వచ్చి మేము కమిషనర్ గారు, ఇంజనీర్లు అందరూ కూర్చొని ఇందులో మీకు చెప్తాం ఎలా పోవాలా ఏమని. ఎందుకంటే సిస్టమ్ అంతా మారుస్తాను. ప్రతిదీ 6 నెలల లోపల మనం ఎక్కడ ఏమని అందరూ అడగాలి. అట్లే సార్ ఈ బడ్జెట్ కూడా ప్లీజ్ సెండ్ ఇట్ టు కలెక్టర్. పంపించండి. డబ్బులేం తొందర లేదు. గవర్నర్ గారిని పట్టుకొని కాళ్ళు కడుపు పెట్టుకొని నేను తీసుకొస్తాను. దాని గురించి మీరేం బాధపడద్దండి. బట్ మీరు కూడా కొద్దిగా స్పీడ్ తగ్గించినారు, నేను ఒప్పుకోను. మీకు కష్టం ఉంటే లీవ్ మాదిరే. మీరు కూడా యూఆర్ పార్ట్ ఆఫ్ మున్సిపల్ స్టాఫ్, నాట్ కౌన్సిలర్స్. యూ ఫర్గెట్ దట్ యువర్ కాదు, పార్ట్ ఆఫ్ ద మున్సిపల్ స్టాఫ్. అందుకోసం మళ్ళీ మొదటికి రండి. మీరు ఏం కావాలనే కమిషనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరేం దిగులు పడాల్సిన పని లేదు. ఇప్పుడు నుంచి మనం కూడా అవుట్డోర్ స్టార్ట్ చేస్తాను. మీరు కూడా రండి. మీరు కూడా మీ కౌన్సిల్లో, మీ వార్డుల్లో ఏమేమి ఉన్నాయో తక్కువ ఉన్నాయో మీరు కూడా నోట్ చేయండి దయచేసి. లేదంటే మీ సెక్రటరీలు ఉంటారు, మీరు కూడా ఎట్లా వాళ్ళకి చెప్పినాం కాబట్టి మీరు కూడా పోండి వాళ్ళ వెంబడి. డిఫెక్ట్స్ ఎక్కడ ఉన్నాయని, ఇంకా ఏదైతే పోల్ కరెంట్ హ్యాంగ్ అవుతుంది, వైరు అన్నీ ఇంకా ఇది రేపు అడిగేదాకా లేకుండా రైట్. మన ఇద్దరు